జై విశ్వకర్మ, జై విశ్వకర్మ నాయకత్వం, జై విశ్వకర్మ. బంగారు వెంకటేశ్వర్లు గారు, నాగులకొండ ఆశేషాచారి గారు 2021లో ఆగస్టు నుంచి అప్పుడు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక 500 మంది సమక్షంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించి తెలంగాణ నుంచి వచ్చినటువంటి సమస్యను తీర్చడం కానీ, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘాన్ని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘంగా మార్చుకున్న విషయంలో హైకోర్టులో పోరాడి ఆ విషయంలో మన రాష్ట్ర సంఘాన్ని మనకు తెచ్చుకునేటటువంటి పరిస్థితిని మేము తీసుకొని వచ్చి ఈ రోజున రాష్ట్ర సంఘాన్ని మాది అని చెప్పేసేసి వేరే వర్గం వారు తీసుకున్నటువంటి సందర్భంలో వారిపైన కూడా కోర్టులో కేసులు వేసి వారి నుంచి కూడా మా రాష్ట్ర సంఘాన్ని మేము తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా కృషి చేస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా రాష్ట్ర కమిటీ సంబంధించి జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర విశ్వబ్రాహ్మణుల యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలుగా పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర సంఘం మాది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర సంఘానికి కొన్ని సమస్యలు రావటం, రాష్ట్ర సంఘ సమస్యల్ని సమిష్టిగా ఎదుర్కొనేటటువంటి విషయంలో రాష్ట్ర కమిటీలో కొంతమంది రాష్ట్ర కమిటీని వారి చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయటం జరిగినటువంటి దుస్థితికి ఈ రోజున ఇక్కడ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా పత్రికా మిత్రుల ద్వారా నా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేటటువంటి విషయం ఒకటండి. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 ఇది మన మాతృ సంఘం. ఎంతో మంది అడిగారు, ఎందుకంటే దీనికోసం కోర్టులో పోరాటం, మీకు కావాలనంటే సపరేట్గా ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసుకుని మీరు చేసుకోవచ్చు కదా కార్యక్రమాలు అని చెప్పేసి. కానీ ఒకటేనండి, రాష్ట్ర సంఘం మాతృ సంఘం అని అంటే ఎవరికైనా తల్లి అనేది ఒక్కతే ఉంటుందండి. తల్లిని మనం మార్చలేం. డబ్బున్నంత మాత్రాన మనం ఎవరు కూడా తల్లిని మార్చలేం. అటువంటి పరిస్థితుల్లో ఈ మాతృ సంఘం కోసం ఇంత గట్టిగా పోరాడవలసినటువంటి పరిస్థితి. అయితే ఈ మాతృ సంఘంలోకి చేరినటువంటి పెద్దలు కొందరు, మేము ఈ సంఘాన్ని ఉద్ధరిస్తామని చెప్పినటువంటి పెద్దలు కొందరు ఈ మాతృ సంఘాన్ని అడ్డుగా పెట్టుకుని వారి స్వార్థపర శక్తులుగా ఎదుగుతూ కేవలం వారు చేసే పని ఏమీ లేక సంఘాన్ని అడ్డం పెట్టుకుని వారి పంచాయతీలు చేసుకుంటూ సంఘం ద్వారానే బతకడం అనేటటువంటి ఒక స్వార్థపరులు తయారయ్యారు కొందరు. రాష్ట్ర కమిటీ అందరూ కలిసి సుమారుగా 700 మందితో జరిగినటువంటి ఒక సమావేశం విజయవాడ హనుమాన్ పేటలో ఉన్నటువంటి మారుతి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి సమావేశంలో అటువంటి సంఘ వ్యతిరేక శక్తులందరినీ కూడా తొలగించడం జరిగింది. ఆ తొలగించినటువంటి సంఘ వ్యతిరేక శక్తులు ఈ రోజున సంఘాన్ని, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ అనేకమైనటువంటి అలజడులు సృష్టిస్తూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి గాను ఈ రోజున చెక్ పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కార్యక్రమంలో ఇక్కడ 26 జిల్లాల నుంచి కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, యువజన కమిటీ, మహిళా కమిటీ వీరందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. 26 జిల్లాల నుంచి కూడా డైరెక్ట్గా ఇక్కడికి 16 జిల్లాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే 6 జిల్లాలు వీడియో కాల్స్ ద్వారా వాళ్ళ మద్దతును తెలియజేస్తూ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఈ సంఘ విద్రోహ శక్తులుగా మారినటువంటి కొందరు వ్యక్తులు గత 9వ తేదీన విజయవాడ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం, పుల్లేటి కుర్తివారి కళ్యాణ మండపంలో జరిగినటువంటి సమావేశంలో ఇటువంటి ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా బయటికి పంపించబడి బహిష్కరించబడి అయితే ఉన్నారో, తొలగించబడిన వాళ్ళు, బహిష్కరించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని వారికి ఏ అధికారాలు లేనప్పటికీ కూడా వారు మేమే సర్వశక్తులు అని చెప్పేసి రాష్ట్ర కమిటీ మాదేనని చెప్పేసి చెప్తూ ఏదైనా మేము చేయగలమని చెప్పేసి ఒక అహంభావంతో వారు చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో
వారు రాష్ట్ర కమిటీని రద్దు చేశామంటూ ఒక తీర్మానం, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిని బహిష్కరించామని చెప్పేసి ఒక తీర్మానం. దేనికి కూడా కారణాలు అనేది లేదు. వారి ఇష్టం వచ్చినట్టు వారి తీర్మానాలు చేసుకుంటూ ఇంకొక అడుగు ముందుకు వేసి రాష్ట్ర సంఘానికి ఎన్నికలని జంకారం పూరిస్తున్నామని చెప్పేసి, ఎన్నికలు అని చెప్పేసి ఇదే ప్రెస్ క్లబ్ లో నిన్న కూడా మీటింగ్ వాళ్ళు పెట్టడం జరిగింది.